లివర్ అంటే ఏంటి? నమస్కారం అండి. ఈ మధ్య చాలాసార్లు ఫ్యాటీ లివర్ గురించి వింటున్నాం. సో ఫ్యాటీ లివర్కి చాలామందికి ఉంటుంది. సో ఎందుకు, ఏంటి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని కొంచెం తెలుసుకుందాం. సో ఫ్యాటీ లివర్ అంటే ఏం లేదు, లివర్లోకి కొవ్వు చేరుకుంటాం. ఇది సాధారణంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, అంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి, బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆర్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్, లిపిడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లివర్లోకి, పొట్టలో నుంచి లివర్లోకి ఫ్యాట్ చేరుకొని, ఆ ఫ్యాట్ మన ఆల్కహాల్ అట్లా లివర్ డ్యామేజ్ చేస్తుందో అలాగే ఫ్యాట్ కూడా లివర్ని డ్యామేజ్ చేసి దాన్ని దెబ్బ మీద దెబ్బ పడి దాన్ని స్కారింగ్ లీడ్ చేసి స్కార్ నుంచి సిరోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్కి లీడ్ చేస్తామన్నమాట. ఫ్యాటీ లివర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మన వెస్ట్రన్ డైట్ వలన, ప్లస్ ఇండియాలో డయాబెటీస్ బాగా పెరుగుతుంది. పర్టికులర్లీ కోవిడ్ తర్వాత డయాబెటీస్ ఎక్కువ చూస్తున్నాము. ఈ డయాబెటీస్ ఎక్కువ అవడం వలన, ప్లస్ అందరికీ వెస్ట్రన్ డైట్ ఎక్కువ అలవాటు అవడం వలన మనందరం కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 1990 నుంచి 2000 వరకు చూసుకుంటే కనుక వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తంలో ఒక 6 to 7% చైల్డ్హుడ్ ఒబేసిటీ ఉండేది. అంటే చిన్నపిల్లల్లో ఒబేసిటీ అనేది ఒక 6 to 7% చూసేవాళ్ళం. ఇప్పుడు 2020లో మనం ఆల్మోస్ట్ అది 20% పైన చూస్తున్నాం. అంటే ఈ పిల్లలు పెద్ద అంటే ఏజ్ పెరిగే కొద్ది వాడు అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఒబేసిటీ స్టేజ్కి ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళు, ఒబేసిటీ ప్రాబ్లం ఇంకా పెద్దగా ప్రాబ్లం పెరుగుతుందన్నమాట. సో మనకి ఈ ఫ్యాటీ లివర్, ఒబేసిటీ, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ మన ప్రపంచంలో పెరుగుతున్నాయి. దానివల్లనే ఈ లివర్లోకి ఫ్యాట్ చేరుకొని ఈ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ చూస్తున్నాం. ఫ్యాటీ లివర్ ప్రమాదకరమా? 2050కి 2050 కల్లా లివర్ సిరోసిస్ రావడానికి కారణం అంటే హైయెస్ట్ పాసిబిలిటీ వచ్చేది ఫ్యాట్ లివర్ వాళ్ళకే అని అంటున్నాము. అండ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా వాళ్ళకి ఎక్కువ చేయించాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్ హెడ్ ఆఫ్ అస్. మనం పాండమిక్ గురించి అన్ని మాట్లాడుకుంటాము. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఫ్యాటీ లివరే అన్నిటికంటే పెద్ద పాండమిక్. దానివలన చాలా మందికి ఈ ఫ్యాటీ లివర్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరూ మనం అవేర్నెస్ రావడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాటీ లివర్ గురించి. హెల్తీ డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్ చేసి డైట్ సరిగ్గా తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ అంటూ ఉండవు. దీనికి మెయిన్గా మన డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజ్ చేయడం రెగ్యులర్గా అండ్ హెల్తీగా డైట్ తింటమే దీనికి మెయిన్ ఇష్యూస్, మెయిన్ ట్రీట్మెంట్. ఎనీవే విల్ డిస్కస్ ఇట్ బిట్ మోర్ డీటెయిల్ మనం యాజ్ వి గో త్రూ ద ప్రోగ్రామ్. ఫ్యాటీ లివర్ను ఎలా గుర్తించాలి? చాలా మందికి మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఫ్యాటీ లివర్కి వచ్చే వాళ్ళకి సిమ్టమ్స్ ప్రత్యేకంగా ఉండవు ఇనీషియల్ స్టేజెస్లో. సో నేను చాలాసార్లు నా టాక్స్లో ఎప్పుడు చెప్తుంటాను, లివర్ డిసీజెస్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. మనకి ఈ ప్రాబ్లం ఉంది అని ఇట్లా వస్తున్నాను అని ఎప్పుడు చెప్పదు లివర్కి వచ్చిన ప్రాబ్లమ్. సో లివర్ మనకి దేవుడు ఎంత మంచి ఆర్గన్ ఇచ్చాడంటే అది కోప్ చేసుకుంటుంది అనమాట. అలాగే దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక ఒక స్టేజ్ దాటిన తర్వాత అది సిక్ అయిపోయిన తర్వాత అది ర్యాపిడ్గా పడిపోతుంది, మనకి ఏమి సిమ్టమ్స్ అప్పటికి తెలుస్తుంది అనమాట. సో 80 to 90% పేషెంట్స్కి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు స్కాన్ చేసుకున్నప్పుడు జనరల్గా బయటపడుతుంది ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ తెలుస్తుంది అనమాట. సో మీకు సిమ్టమ్స్కి వచ్చేంతవరకు మీరు ఫ్యాటీ లివర్ ద్వారా వెయిట్ చేశారంటే అప్పటికి చాలా ముదిరిపోయినట్టు. ఫ్యాటీ లివర్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? సో అందుకని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్ చేయించుకొని లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది. అలాగే దేర్ ఇస్ అ స్పెషల్ స్కాన్ కాల్డ్ ఫైబ్రో స్కాన్. ఆ స్కాన్లో ఏంటంటే కనుక ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. సో ఈ స్కాన్స్ ద్వారా మనం లివర్ని మనకి ఏ స్టేజ్లో ఉంది అనేది యాక్యురేట్గా మనం తెలుసుకునే పద్ధతి అండ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనము ఎంత ఫ్యాట్ ఉంది దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి. సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయమాకండి. ఫ్యాట్ లివర్లో మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటేనే మీకు ఫ్యాట్ లివర్ ఏంటి అని తెలుస్తుంది, ఏ స్టేజ్లో అని తెలుస్తుంది, దాన్ని అరికట్టడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది.